కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కాకినాడలో సిపిఐ ఆధ్వర్యంలో ఆటోలు బైక్లను తాడులతో లాగుతూ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల మేర పెంచడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మదర్ తెరీసా విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ కల్పన సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నిరసనకారులు ఆటోలు, ద్విచక్ర వాహనాలను తాడులతో లాగుతూ వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పొదుపు మేము చేయాలి, ధరలు మీరు పెంచాలి, ఇదేనా మోదీ విధానం అంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపక్క మధు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తయ్యాక వెంటనే ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం భారాలు మోపడం సరైంది కాదన్నారు. ధరల పెంపు కొనసాగితే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పార్టీ నాయకులు పి సత్యనారాయణ, కె అప్పల్ రాజు, ఎంఎస్ నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నరేంద్ర మోడీ నేటి నుంచి పెట్రోల్ డీజిల్ మీద 3 రూపాయలు అదనంగా తక్షణమే అమలుకు వద్దని చెప్పడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇలా తాళ్లు కట్టుకుని ఆటోల్ని బండులు లాగుతూ ఇక చివరికి దిక్కైనా ఈ విధంగా నిరసన చేపట్టాం. ఒకటే అడుగుతున్నాం, నరేంద్ర మోడీ నువ్వు ఎన్నికల్లో చాలా మాటలు చెప్పావు. ఎన్నికలు పూర్తయినా సరే మేము ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ పెంచము అని చెప్పావు. ఎన్నికలు అవగానే ప్రజల మీద భారాలు పంపాం. నరేంద్ర మోడీ పొదుపు మేము చేస్తాం, పొదుపుగా మేము ఉండాలి, సుఖాలు మీరు పిలిచి ధరలు మీరు మోపుతారా? మీరేమో ధరలు పెంచుకుంటూ పోండి, మేమే పొదుపుగా తినకుండా ఆకలితో అల్లాడి బండ్లు తిప్పకుండా ఆటో లేకుండా మేము ఆకలితో చచ్చిపోతుంటాం. మీరు మాత్రం మంచి కోట్ వేసుకుని మంచి ఫ్లైట్ లో వెళ్ళిపోయి విలాస జీవితం మాత్రం మీరు కనిపిస్తుంది. న్యాయమా? ఇది న్యాయమా అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది అంటే పప్పు ధర, ఉప్పు ధర, నూనె ధర, కారం ధర అన్ని ధరలు పెరుగుతాయి, గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇది ఎలా బతకాలి? సామాన్యుడు ఎలా ఉండాలి? మాకు అర్థం కాని పడుతున్నాం. మళ్ళీ మాకు నీతి వాక్యం చెప్తూ ఉంటావా అంటే నువ్వు రేపు చెప్పు, ఎవరు అన్నం తినకండి, చచ్చిపోండి, మీరందరూ పాడైపోండి, నేను మాత్రం బతుకుతాను, మా బీజేపీ, అంబానీ, అదాని మేము మాత్రమే హాయిగా తిరుగుతుంటాము అని చెప్పండి. ఇంకా సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఇంతమంది ప్రధాని చూసాం, ఏ ప్రధాని కూడా ఇంత సిగ్గు మాలిన పడికి మాలిన మాటలు ఎవరు మాట్లాడలేదు. నువ్వు ఒక్కడే మాట్లాడుతున్నావు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ప్రతిఘటన తప్పుతూ వస్తుంది. భవిష్యత్తులో ఈ పెట్రోల్ డీజిల్ తప్పగా తగ్గించాలి, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.